ఇక్కడ చూస్తే చాలామంది అమ్మాయిలు అండ్ మంచి యంగ్ మన యూత్ మన ఏజ్ వాళ్ళే ఉన్నారు. సో అందుకనే నేను మంచిగా ఫ్రెష్ అయ్యి ట్రిమ్గా రెడీ అయ్యి వచ్చాను. సో మరి ఇక్కడ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో మరి వచ్చేద్దామా, మరి కమ్ విత్ మీ. అండ్ హలో, మీ పేరన్న? రమేష్ గారు, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంజనీర్. ఓకే, ఇంజనీర్ అంటే ఏ ఇంజనీర్? బీటెక్ అయిపోయిన ఆ ఇంజనీరా లేకపోతే ఎంటెక్ అయిపోయిన ఇంజనీరింగా? సో మీ ప్రాపర్ ఎక్కడ? వైజాగ్. సో మరి మీ పేరు అన్నారు? రమేష్ గారిది వైజాగ్ అంట. సో ఎనీవే మరి అందరితో వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి, మీ ఫ్రెండ్స్ ఉన్నారా సార్? ఉన్నారు. రమేష్ గారు ఇలా అయితే అలా అండి, మరి ఫ్రెండ్స్ ఉన్నారు, మరి వాళ్ళని పక్కన పెట్టుకోకుండా మీరు చూస్తే అలా చెప్పండి. వెరీ గుడ్. మొత్తానికి రమేష్ గారు ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు మన ముందే. నేను ఇంట్రడ్యూస్ చేయాల్సింది, రమేష్ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రమేష్ గారు, ఇప్పుడు మన గేమ్ రూల్స్ చెప్పేనా? స్టార్ట్ చేయమంటారా? ఆల్రెడీ ఇందా నుండి గేమ్ రూల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మన బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ 10 to 1000 గేమ్ షో ఇది. సో దీంట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అందరేనండి మళ్ళీ. ఓకే గైస్, 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 క్వశ్చన్స్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ కింద కరెక్ట్ సమాధానం చెప్తే 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలు, థర్డ్ క్వశ్చన్కి 50 రూపాయలు, అండ్ ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపాయలు, ఫిఫ్త్ క్వశ్చన్కి 500, లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్ 6th క్వశ్చన్కి 1000 రూపాయలు. సో అర్థమైంది కదా? ఇప్పుడు మనకి ఈ షోలో 6 క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్తే 10 నుండి 1000 వరకు 1000 వరకు గెలుచుకునే అవకాశం దీంట్లో ఉంది. సో మరి అందరు రెడీగా ఉన్నారా? ఎస్, గట్టిగా ఒకసారి చిరాప్. వెరీ గుడ్. తమ్ముడు మైక్ బగలు కొట్టేటట్టున్నాడు. వెరీ గుడ్. నీ సంగతి తర్వాత నీ పేరు నీ అంతా కనుక్కుందాం, ఎందుకంటే చిరప్పే అసలుకి దమ్ము చేశాడు. వెరీ గుడ్. రమేష్ అన్న, రెడీగా ఉన్నా? మరి ఫస్ట్ క్వశ్చన్ అడగమంట? సింపుల్గా అడగమంటా, టఫ్గా అడగమంటా? సింపుల్గా అడగండి, 10 రూపీస్ కదా. అది వెరీ గుడ్. మొత్తానికి పాయింట్కి వచ్చాడు. 10 రూపీస్ కదా, సింపుల్గా అడగమని అంటున్నారు. ఎనీవే మీకు చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతా. రీసెంట్గా ఇప్పుడు మన సినిమా ఉంది కదా, శక్తి మూవీ. రీసెంట్ కాదు, మరి అదొక పాత సినిమా, మరి ఎన్టీఆర్కి అదొక చెప్పుకోవచ్చు. వెరీ గుడ్. శక్తి మూవీ డైరెక్టర్ ఎవరు? మెహర్ రమేష్. ఎస్, అనుకున్నా శక్తి అనంగంలోనే అసలుకి. వెరీ గుడ్. క్లాప్స్ గట్టిగా. ఎందుకంటే శక్తి అనంగంలోనే నేను అనుకుంటున్నాను, నీకు ఏం కావాలా? మ్యూజిక్ డైరెక్టర్ కావాలన్నా, డైరెక్టర్ కావాలన్నా, ఏఎం కావాలన్నా, పిఎం కావాలన్నా అన్నట్టు అడిగేటట్టున్నారు, ఎందుకంటే అన్నీ తెలిసినట్టున్నాయి వీళ్ళకి మూవీ క్వశ్చన్స్. వెరీ గుడ్. రమేష్ అన్న, మొత్తానికి 10 రూపాయలు అందుకుని ఒకసారి గట్టిగా క్లాప్స్. వెరీ గుడ్. మరి రమేష్ అన్న మరి ఫస్ట్ క్వశ్చన్కి చాలా అదరగొట్టి సమాధానం చెప్పారు. సో రమేష్ అన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటే ఇక్కడ, కానీ సిగ్గుపడుతున్నారు. ఒకసారి రండి మరి. వెరీ గుడ్. మన స్మార్ట్గా వచ్చాడు. మేనో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సయ్యద్. మరి ఇందా ఎందుకు సిగ్గుపడుతున్నావు మరి రావడానికి? తెలుగు రాదు. ఎనీవే, తెలుగు రాకపోయినా మాకు తెలియము కదా, తెలుగు తమిళ్ తెలియము తోడ. మరి కొద్దిగా మాకు వచ్చు తమిళ్ కూడా, అర్థమైంది నాకు కూడా, ఎందుకంటే నేను కూడా బెంగళూరులో అప్పుడు కొద్దిగా మా తమిళ ఫ్రెండ్స్ అది ఇది ఉన్నారు. వెరీ గుడ్. రమేష్ అన్న, నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. అబ్బా, సో చూసిన ఎమ్మటే నెక్స్ట్ క్వశ్చన్. ఆ తమ్ముడు ఏంది నెక్స్ట్ క్వశ్చన్ అంటాడు. సో మరి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా, సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది. మీరు ఒక చిన్న యాక్టివిటీ చేయాలన్న, ఫ్రెండ్స్తో వచ్చారు సరదాగా అట్లా. నీ ఫేవరెట్ హీరో ఎవరు ఇంతకి? సూర్య. ఇంతసేపు ఆలోచించడం ఏందన్న? ఎవరు చెప్దామని ఆలోచించాను. చిరంజీవి, లేకపోతే ఇప్పుడు ఏ సినిమా హిట్లో ఉంది, ఎవరు హీరో మంచి ఫామ్ లో ఉన్నారని ఆలోచించారు? మహేష్ బాబా. సో మరి మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తావు సైలెంట్గా? అతడులో సైలెంట్గా చెప్తావు, పోకిర్లో మరి ర్యాష్గా చెప్తావు, ఎలా చెప్తావు? వస్తున్నా అక్కడికే వస్తున్నా. మరి మొత్తానికి తొడగొట్టాలి బాలకృష్ణ లాగా. సో అన్న, ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే. గట్టిగా అన్న ప్లీజ్, జోష్. నేను ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే. వెరీ గుడ్. ఇందాక మాకు అర్థమైంది అన్న, నువ్వు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినప్పుడే ఒకసారి కమిట్ అయితే అన్నమాట అన్నయ్య అన్నాడంట. మరి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. రమేష్ అన్న, అల్లరి ప్రియుడు ఐడియా ఉంది కదా మన? అల్లరి ప్రియుడు డైరెక్టర్ ఎవరు? రాఘవేంద్రరావు గారు. వామ్మో, ఇదేదో కథకే ఉంది. మొత్తానికి నేను ఏదో ఇది చాలా టఫ్గా నేను ఫీల్ అయ్యా, కానీ బట్ మన రమేష్ అన్న మాత్రం చాలా ఈజీగా. వెరీ గుడ్, ఇట్ వాస్ రైట్ ఆన్సర్. గట్టిగా క్లాప్స్. ఎందుకంటే మన సెకండ్ క్వశ్చన్కి దానికి తగ్గట్టుగానే సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్. సో ఇప్పుడు మన షోలో చూసుకుంటే యాక్చువల్గా సైమిల్టేనియస్గా మనీ ఇంక్రీజ్ అవ్వకుండా వస్తే మన 6 క్వశ్చన్స్కి చూసారా, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్ అండ్ 1000. సో మరి మొత్తానికి మన 10 to 1000 విన్నర్ అయ్యేటట్టున్నారు రమేష్ అన్న. మొత్తానికి నీకు గేమ్ రూల్స్ బాగా అర్థమైనాయి, ఎందుకంటే అసలుకి నువ్వు సెకండ్ క్వశ్చన్ అంటే ఏందో అనుకున్నా, కానీ వెరీ గుడ్. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పి మన రమేష్ గారు 20 రూపాయలు కొట్టేశాడండి. ఇక్కడ తమ్ముడు రెడీగా ఉన్నారు, వీళ్ళు కూడా మొత్తానికి మన డబ్బులు అయిపోయేటట్టున్నాయి. సో మన డబ్బులు అయిపో, ఎందుకంటే నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మరి తమ్ముడు మీరు అందరూ గెలుచుకోవాలి. వెరీ గుడ్. రమేష్ అన్న, థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదా? ఆర్ యూ రెడీ అన్న? రమేష్ అన్న, 2 క్వశ్చన్స్ అయిపోయినాయి, 30 రూపీస్ వచ్చి నీ జోష్ ఏదన్న కొద్దిగా క్లాప్స్ గట్టిగా. రమేష్ అన్న, కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. సున్నాని తొలుత కనుక్కున్నది ఏ దేశం? భారతదేశం. కొట్టండి, ఇక దానికి ఇక లోటు లేదు. వెరీ గుడ్. నాకు అయితే మొత్తానికి క్లాప్స్ కొట్టి వీళ్ళందరూ పడిపోయేటట్టు అనిపిస్తున్నారు, ఎందుకంటే మొత్తానికి థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పాడు భారతీయుడు. వెరీ గుడ్, గట్టిగా క్లాప్స్. సో మరి థర్డ్ క్వశ్చన్కి ఎంత అన్న? అబ్బా, వెరీ గుడ్. చూసారా, అమౌంట్ మాత్రం మర్చిపోవట్లే అన్న. థర్డ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ గుర్తుపెట్టుకున్నాడు. 50 రూపీస్. ఒకసారి గట్టిగా అన్న, 50 రూపీస్ వచ్చింది.
ఇంకా 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 మీ ఫ్రెండ్స్ని ఒకసారి మరి ఇంకేమైనా యాక్టివిటీస్ ఏరి అన్న మీ పేరు చెప్పండి ఒకసారి. గోపాల్ మీరు ఎక్కడ ఉంటారన్నా? వెనక్కు హైదరాబాద్. ఓ తెలుగేనా? అనవసరంగా వెనక్కు కొనుక్కున్నానా? మీరు కూడా హైదరాబాద్లో ఉంటున్నా. మీరు? నాగసయ్యన్. ఓకే. అండ్ మీరు? అనంతపూర్. వెరీ గుడ్. మొత్తానికి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మన నెహ్రూ జువాలజికల్ పార్క్ వచ్చారు. అండ్ మొత్తానికి 3 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్పి 80 రూపీస్ గెలుచుకున్నాను. సో మనం 4th క్వశ్చన్కి వెళ్ళేటప్పుడు ఒకసారి మన 10-2000లో ఒక చిన్న బ్రేక్ అన్న గట్టిగా. వెరీ గుడ్. వీ హ్యావ్ ఏ గుడ్ బ్రేక్. చూసారు కదా బ్రేక్ కూడా దమ్ము చేశారు. సో మరి ఒకసారి మనం 10-2000లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మరి 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు. వెల్కమ్ బ్యాక్ టు 10-2000 ప్రోగ్రామ్. సో మరి ఇక్కడ మరి ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరో చూసేద్దాం. ఆల్రెడీ 3 క్వశ్చన్స్ చెప్పారు రమేష్ గారు అండ్ 80 రూపీస్ గెలుచుకున్నారు. సో ఇప్పుడు 4th క్వశ్చన్. ఆర్ యూ రెడీ రమేష్? సార్. సో మరి 4th క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక్కసారి మరి చిన్నగా మీరు ఏమన్నా చేస్తారా? ఏం చేయమంటారు? అది నేను అనుకున్నాను, నేను అందుకనే అడిగాను మీరు ఆ క్వశ్చన్ అడుగుతారని. ఏం చేయొద్దు, సో ఏమన్నా యాక్టివిటీ చేస్తారని అడిగాను. సో ఇందాక రమేష్ అన్న చిన్న డైలాగ్ కొట్టిండు మరి మహేష్ బాబుది. సో ఇంకా ఎవరెవరు ఏ ఫ్యాన్స్ ఉన్నా మీరు చెప్పండి. మీరు సార్ మీ ఫ్యాన్ ఎవరు? రమేష్ అన్న ఇప్పుడు 3 క్వశ్చన్లు గెలిచాడు కాబట్టి వెరీ గుడ్. నా రోల్ మోడల్ మహేష్ అన్నే అనేటట్టున్నారు. సో ఎనీవే మరి ఇప్పుడు యాక్టివిటీ చేసేటట్లేరు, అంతా పట్టు మొత్తం మనీ మీదే ఉన్నాయి. సో మరి 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 4th క్వశ్చన్ వచ్చేసి ద గాడ్ ఫాదర్ అనే బుక్ని రాసింది ఎవరు? మంచి క్వశ్చన్ సార్. ఎస్, మంచి క్వశ్చన్ అని పంచ్ మనకి వేశారు. వెరీ గుడ్. రమేష్ అన్న చెప్పండి, కొద్దిగా ట్రై చేయండి. ఇది ఇందాక సింపుల్గా 3 క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. ఆల్రెడీ వినే ఉంటారు కానీ దాన్ని అదే కొద్దిగా కష్టం అంటారు, అంతేనా? వెరీ గుడ్. సో ఎవరికి తెలిసినా మీరు అందరూ మీ మనసులోనే పెట్టుకోండి, ఎందుకంటే ఈ క్వశ్చన్కి మీరు ఎవరైనా సమాధానం చెప్తే మీకు ఇస్తా డబ్బులు. సో అందుకనే అన్నని అడిగిన తర్వాత మీకు ఆప్షన్ ఇస్తా, అప్పుడు చెప్పండి. సో అన్న చెప్పండి, కమాన్. గాడ్ ఫాదర్ బుక్ని రాసింది ఎవరు? కొద్దిగా ఆలోచించండి అండ్ మీ ఫ్రెండ్స్ తీసుకోవచ్చు. కమాన్ అన్న బాగా పదును పెడుతుంది అంటే అది. వెరీ గుడ్. అదే అందరికి వచ్చింది అదే అన్న. లాస్ట్ బెంచ్లో అందరూ ఆన్సర్లు చెప్తారు కానీ ఎగ్జామ్ రాసేవాడే మరి అదనమాట. చెప్పండి కమాన్. కంగారు పడి బయట వాళ్ళు ఎవరు చెప్పకండి, మీకు డబ్బులు వేస్ట్ అయితే అనవసరం, బిస్కెట్ అయిపోతారు. అదే క్వశ్చన్ ఆప్షన్ ఇస్తాను, అదే ఆప్షన్ ఇస్తాను నీకు వస్తాయి డబ్బులు. సో అన్న 10 seconds అన్న. ఒకసారి కిడ్స్ కమాన్. 1 ఏది కమాన్ పిల్లలు మీరు ఇలా ఉంటే అలానమ్మా. ఓకే 10 seconds అన్న. వెరీ గుడ్. వెనకాల నుండి 3 4 5 6 7 8 10. వెరీ గుడ్. అన్నే 10 వాకౌట్ చేస్తున్న సభ నుండి అన్నే 10 అని చెప్పుకున్నాడు. వెనకాల నుండి కూడా 7 తర్వాత 8 అంటున్నారు, 9 అంటున్నారు, 10 అంటున్నారు. వెరీ గుడ్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవరన్నా చెప్పచ్చు. వెరీ గుడ్. ఇందాక ఆప్షన్ ఇస్తాను కదా. సో ద గాడ్ ఫాదర్ బుక్ రాసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి, మీ ఆవేశం మొత్తం ఇప్పుడు తీర్చుకోండి. కమాన్. ఎనీవన్ కెన్ సే దిస్. సో ఇప్పుడు దానికి ఆన్సర్ వచ్చేసి ఎవరన్నా ఉన్నారా ఇంకా? సో కొట్టేటట్టున్నారు, ఎంతసేపు రా బాబు పిండి చేస్తున్న ఎండలో అంటున్నారు. ఎనీవే దానికి ఆన్సర్ వచ్చేసి మ్యారియో పుజో. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ విల్ హ్యాడ్ ఏ గుడ్ ఫన్ విత్ యూ అన్న. సో మరి చూసారు కదా ఇక్కడ చాలా మంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మన క్వశ్చన్. సో మరి నెక్స్ట్ కంటెస్టెంట్కి వెళ్ళిపోతాం. ఇక్కడ జావేద్ సంథింగ్. నీ పేరేం పేరు? ప్రభు. సో ప్రభుదేవా ఉన్నాడు ఇక్కడ మనకు. ఒకసారి మైకేల్ జాక్సన్ లాగా స్టెప్ చేస్తా. నీ యాటిట్యూడ్ చూస్తే అంతే ఉంది, ఇట్లా మెలికలు తిరుగుతున్నావు ఇందనండి. డ్యాన్స్ రాదా? పాటలు పాడతావు సరదాగా? ఎనీవే నువ్వేం చేస్తుంటావు? స్టడీ చదువుకుంటున్నావా? ఎక్కడ? భీమవరం. సో మరి భీమవరం నుండి వచ్చావు ఇప్పుడు నువ్వు ఇక్కడికి? ఫ్రెండ్స్తో వచ్చావా ఫ్యామిలీతో వచ్చావా? వెరీ గుడ్. మీ ఫ్రెండ్స్ పేరు? నీ పేరు? నువ్వు? సత్య. ఏం చేస్తారు మీరు? ఎయిర్పోర్ట్లో పని చేస్తావు నువ్వు? సేమ్ కాలేజా? వెరీ గుడ్. అండ్ ఫ్రెండ్స్తో ఇక్కడ చాలామంది ఫ్యామిలీసే కాకుండా అండ్ యూత్ కూడా మరి యానిమల్స్ చూసారా? మరి అంతా అయిపోయిందా చూడటం? ఎలా అనిపించింది మరి జూ పార్క్? చాలా డిఫరెంట్ యానిమల్స్
యానిమల్ చూడటానికి వస్తే క్వశ్చన్ వేసి ఈడేంద్ర బాబు అనుకుంటున్నారు. ఏం లేదు, మీకు చాలా ఇది మంచి ప్లస్. ఇది మన షో రూల్స్ తెలుసా నీకు? ఒకసారి ఇటు తిరుగు, నువ్వు సిగ్గుపడబాక, అటు తిరుగు, మంచి కెమెరాకి తిరుగు. సో పేరేమన్నా? ప్రభు. సో మన గేమ్ రూల్స్కి వచ్చేద్దాం. విల్ హ్యావ్ 6 questions ఇన్ దిస్ 10-2000 అనే కొత్త బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అండ్ దీంట్లో 6 questions ఉంటాయి. 6 questionsకి నువ్వు సమాధానం ఒక 2-3 చెప్పి వెళ్ళిపోయినా ఇందాక అన్నలాగా 80 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవచ్చు. చెప్పలేకపోయినా నో ప్రాబ్లం. ఫస్ట్ క్వశ్చన్ చెప్తే ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఎన్ని క్వశ్చన్ చెప్తాను క్వశ్చన్స్, దీనికి పెద్దగా నీకు పోయేది ఏమి ఉండదు. మా అంటే డబ్బులు వస్తాయి, అంతేనా? సో 6 questions ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపీస్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ క్వశ్చన్కి 500 రూపీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా ఇందాక ఏదో సైలెంట్గా ఇటు మహేష్ బాబు లాగా ఒక డైలాగే చెప్తుండు, ఇప్పుడు మొత్తానికి ప్రభాస్ లాగా కట్అవుట్ చూసి కొన్ని అమ్మాయిలు చూడు అంటుండు. వెరీ గుడ్, నాకు అర్థమైంది. ఫస్ట్ అలాగే ఉండాలి స్టార్టింగ్, ఏది గుడ్డు కొడితే పగలనట్టు, తర్వాత ఆమ్లెట్ వేయాలంట. వెరీ గుడ్, చాలా బాగుంది. మళ్ళీ పేరు, నీ పేరు ఇందాను నాకు ప్రభు, ఎందుకంటే ప్రభుదేవ అంటే నాకు అదే పేరు గుర్తొస్తుంది నాకు యాక్చువల్గా, ప్రభు అంటే. ఎనీవే మన ప్రభు డ్యాన్స్ అయితే ఏడు కానీ క్వశ్చన్ చెప్పారు. అర్థమైందా మన గేమ్ రూల్స్? స్టార్ట్ చేయమంటావా మరి? ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయ, డబ్బులు తీసుకొని తొందరగా వెళ్ళిపోతాయి, ఏమన్నా స్నాక్స్ తింటా అంటావా? వెరీ గుడ్, రెడీగా ఉన్నారా? గట్టిగా ఫైర్ మీద చెప్పండి, రెడీ. చూసారు ఎట్లాగో ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు, ఈ అమ్మ గోల రెడీ, ఆయన చెప్పేటట్టున్నాడు. ఏది మన రవితేజ సినిమా చూసావా? పక్కకు చూసి డైలాగ్ చెప్తాడే, అట్లా చేసి రెడీ అనేటట్టున్నాడు. నువ్వు రెడీ చెప్పొద్దు. ఎక్కువసేపు తిరిగాం కదా. వెరీ గుడ్, లాస్ట్ పాయింట్కి వచ్చాడు. ఎక్కువసేపు తిరిగాం కదా ఇక్కడ అంతా చూసి అది ఇది, నువ్వేమన్నా డబ్బులు చిన్న క్వశ్చన్స్ వేసి డబ్బులు ఇస్తే ఆడపోయి రిలాక్స్ అయ్యి ఓ థమ్స్అప్ పెప్సీ తాగుతాం అంటాడు. వెరీ గుడ్, నీ పాయింట్ నాకు అర్థమైంది, నీ ఆవేశం నాకు అర్థమైంది. అండ్ క్వశ్చన్ కూడా గట్టిగా ఉంటే కొట్టేటట్టున్నావు. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మర్యాద రామన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కమాన్. వెరీ గుడ్, పక్క నుండి తమ్ముడు ఏం అడిగినావా అన్న, నువ్వు ఎంత టఫ్ క్వశ్చన్ అడిగినవే అని అంటండి. వెరీ గుడ్, ఒక్కసారి క్లాప్స్ కొట్టండి, గట్టిగా చెప్పు మళ్ళీ. కీరవాణి అని సైలెంట్గా మన భీమవరం నుండి వచ్చిన మన ప్రభు చెప్పాడు. అండ్ సింపుల్గా. అండ్ పక్కన అయితే తమ్ముడు ఈ రియాక్షన్ తీసుకోవాలి మీరు కెమెరాలో, ఏం చెప్పినావా అన్న, అది ఏం పెద్ద క్వశ్చన్ అని అంటాడు. వెరీ గుడ్, ఒకసారి క్లాప్స్ గట్టిగా. అండ్ మన ఫస్ట్ క్వశ్చన్ ప్రభు కరెక్ట్గా సమాధానం చెప్పాడు కాబట్టి 10 రూపీస్. సో ప్రభు దీని తగ్గట్టుగా మన సెకండ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ అడగనా? రెడీగా ఉన్నా? ఏది నువ్వు 10 రూపాయలు ఇచ్చినా నీకు ఎందుకు నీకు అంత సింపుల్ క్వశ్చన్ అడిగా? నువ్వు ఏదైనా హుషారైతావు అనే కదా. నువ్వు ఇంకోసారి అడిగితే నేను అసలు ప్రెస్టేషన్తో అసలు కెమెరాలు బద్దలు కొట్టేటట్టున్నాడు. వెరీ గుడ్, మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రెడీగా ఉన్నావు ప్రభు? రెడీ. ఓకే, నువ్వు ప్రభు అంటే అసలు ప్రభుదేవాల డ్యాన్స్ మెలికలు తిరగాలి అసలుకి, అది. వెరీ గుడ్, నన్ను ఊకే ప్రభుదేవతో బోలబాకు, నా యాటిట్యూడ్ నాదే అని అనేటట్టు. సో ఎనీవే మన సెకండ్ క్వశ్చన్ వచ్చేసి అడగంటా. సెకండ్ క్వశ్చన్ కూడా నీకు సింపుల్గా అడుగుతున్నా. హార్ట్ అటాక్ మూవీ తెలుసు కదా నితిన్ది? పక్కన ఈ తమ్ముడు కానీ పక్కన తమ్ముడు అన్నా చెప్పి అరే నన్ను అడగడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఇస్తా చెప్తావు. వెరీ గుడ్, ఆప్షన్ ఇస్తే ఎవరు కంగారు పడి చెప్పకండి. ఇది టఫ్ క్వశ్చన్, చాలా ఇంత టఫ్ క్వశ్చన్ మీరు ఏమంటే సమాధానం, చాలా టఫ్ క్వశ్చన్ కదా. వెరీ గుడ్, జావేద్కి అర్థమైపోయింది. సో లైఫ్ లైన్, ఇక నీకు ఈ లైఫ్ లైన్ ఇచ్చుకుంటూ పోతే ఇక నాకు లైఫ్ లైన్ ఇరుగు. ఒకసారి ఇది మనం ప్రతిఘటించాల్సిన క్వశ్చన్. ఇది కొద్దిగా మన పక్కన తమ్ముడిని అడుగుదాం, ఇది కరెక్టో కాదో. సో ఎనీవే నీ పేరు చెప్పు. బషీర్. క్వశ్చన్ విన్నావు ఆల్రెడీ? ఆ క్వశ్చన్కి మరి సమాధానం ఏంటి? అన్న చెప్పింది అనుభూతి. వెరీ గుడ్, ఎందుకంటే నువ్వు ఇందాక నువ్వు చెప్పిపోతే ఇందాక నాకు చించేటట్టు కెమెరా, ఎందుకంటే నాకు అర్థమైపోయింది బెస్ట్. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్. వెరీ గుడ్. అండ్ ప్రభు చేంజ్ లేవమ్మా, నువ్వు దగ్గరలోనే ఉండాలి. నువ్వు కెమెరాకి దగ్గరలోనే. మరి ప్రభుని కొద్దిగా టార్గెట్ చేయండి. చేంజ్ లేకపోవడంతో 100 రూపీస్ ఇస్తున్నా, ఎందుకంటే మనకి ప్రైజ్ మనీ అనేది కంపల్సరీ ఇస్తాం మేము మిమ్మల్ని. ఏంటంటే నీకు ఎంత వచ్చాయి ఇప్పుడు? సెకండ్ క్వశ్చన్కి ఎంత నీకు? అబ్బా తమ్ముడు చూసినా, సెకండ్ క్వశ్చన్కి 20 రావాల్సింది 50 అంటాడు. 100 రూపాయలు ఏదో చిల్లర లేక చేతిలో పెడితే సెకండ్ క్వశ్చన్కి అసలు 20 రూపాయలే, 50 అంటాడు. వెరీ గుడ్, సెకండ్ క్వశ్చన్కి 20 రూపాయలే. సో మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మన మొట్టమొదటి ఐపీఎస్గా చేసిన మహిళ ఎవరు? అబ్బా తమ్ముడు ప్రభు చూసారా, అసలుకి ఏమన్నా యాక్టింగ్ చేసిండా తెలియదు. పక్క నుండి రాంగ్లోనే సైలెంట్గా అన్నా తెలుసు అన్న ఆన్సర్ అట్లా అని. వెరీ గుడ్, గట్టిగా చెప్పు ఒకసారి ఆన్సర్. వెరీ గుడ్, చూసారా ఇది మీరు చెప్పడం వల్ల అనవసరంగా బిస్కెట్ అయిపోయారు. వామ్మో, ఇది పెద్ద బ్యాచే ఉంది. ఇది ఇద్దరు కాదు ముగ్గురు కాదు, వెనకాల గూగుల్లో ట్రైనింగ్. మీరు అందరు ఫోకస్ కావాలి. కమాన్, మీరు రావాలి, ముందుకు రావాలి. వెనకాల నుండి మీరు ఏదో చేస్తున్నారు నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ముందుకు రావాలి. కమాన్. ఓకే, వాళ్ళు చాలా సిగ్గుపడుతున్నారు, ఆన్సర్స్ మాత్రమే చెప్తారు. ఎనీవే నీకు ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఎంత? తమ్ముడు చూసారా, 50, 100 కన్ఫ్యూజన్లో 100 అంటానన్నా. వెరీ గుడ్, 50 రూపీస్. ఇది ఇప్పుడు మొత్తానికి నువ్వు నాకు చేంజ్ ఎంత ఇవ్వాలి? 50 ఇవ్వాలి. వెరీ గుడ్, 50 ఇవ్వాలి. కరెక్ట్, అది 30 ఇవ్వాలి. 50 అన్నాడు, మనం 50 ఫిక్స్ అయితే. సార్ మనం 10,000లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మరి ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళే ముందు
సో మరి 4th క్వశ్చన్కి వెళ్ళిపోదాం ప్రభు. ఎందుకు వెళ్దాం, మచ్చిగా చిన్నగా అటు ఇటు చూస్తున్నాం, వెనకాల నుండి ఆన్సర్ వస్తున్నాయి, నేను సైలెంట్గా తెలిసి తెలియనట్టు. ఓకేనా, తెలుసా? వెరీ గుడ్. ఎనీవే ఏదైతే అయింది మొత్తానికి మరి పాపం వీళ్ళు మీకు ఛాన్స్ వచ్చింది ఈ క్వశ్చన్తో. సో మరి ఫస్ట్ ఈ క్వశ్చన్తో ఛాన్స్ వచ్చింది. మీరు గట్టిగా మీరు ఎంపీగా చేసిన వ్యక్తి ఎవరు? ఫస్ట్ తొలుత చిన్న వయసులోనే ఎంపీగా చేసిన వ్యక్తి ఎవరు? చిన్న వయసులోనే ఎంపీ. 2 నిమిషాలు ఇట్లా ఆలోచిస్తే వెనకాల నుండి చెప్తారు, ఏమంటే ఆలోచించినట్టు చెప్పచ్చని మన ప్రభు ఆ ప్లేస్ చెప్తే నువ్వు చెప్పేస్తావు కదా, మనం చెప్తాం దేనికి. సో మరి 4th క్వశ్చన్ ఇది. 4th క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ మీకు ఎవరికన్నా తెలుసా ఈ క్వశ్చన్? ఇది లేదులే, ఇందాక దాకా వాహు అనిపించినప్పుడు మునిగిపించిన ఏదైనా. మరి 4th క్వశ్చన్కి వచ్చాం. సో ప్రభు ఏంటి ఆ జోష్ ఏది? ఏదమ్మా అసలు ఏది? మీ ఫ్రెండ్స్ ఏరి వెనకాల నుండి సైలెంట్గా ఏది గూగుల్లో మీకు టైం ఇస్తే గూగుల్లో ఎతికేటట్టున్నారు. సో మనం ఎప్పటికీ కట్ చేయాలి. ఓకే, వెరీ గుడ్. నిదానంగా ఇక ఎవరు వెనకాల నుండి గుష్ అని అనట్లే కాబట్టి తెలియదని ఒప్పుకున్నాడు. సో ఈ క్వశ్చన్ ఆప్షన్ ఇస్తే ఎవరికన్నా చిన్న వయసులోనే ఎంపీగా అయిన వ్యక్తి ఎవరు? ఎనీవన్ కెన్ సే, ఎవరైనా చెప్పచ్చు ఆన్సర్. రాజీవ్ గాంధీ. అమ్మో, రాజీవ్ గాంధీ. ఎవరు చెప్పింది ఆన్సర్? నో ప్రాబ్లం, రాజీవ్ గాంధీ అని మన షో స్టాండర్డ్స్ని పెంచావు నువ్వు. వెరీ గుడ్. ఎవరికైనా ఉంటే ఏజ్డ్ పర్సన్స్ ఉంటే ఎమోషనల్గా ఫీల్ అవుతారు. పెద్దోళ్ళు ఉంటే ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు మన అవసరం ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు బయటకు వచ్చి మన క్లాస్ ఇచ్చేవాళ్ళు. ఎనీవే ఇంకెవరన్నా ట్రై చేయండి, యూ కెన్ ట్రై మోర్. ఇంకోసేపు అయితే ఇందిరాగాంధీ, ఇంకెవరు మీరు మొత్తం చెప్తారు ఆశీర్వదిస్తే. ఇంకోసేపు అయితే మహాత్మా గాంధీ అనేటట్టున్నారు. మనం అంత దాకా తీసుకెళ్ళదు. ఎనీవే మన ప్రభు 4th క్వశ్చన్కి చెప్పలేకపోయావు. సో ఎవరు చెప్పలేకపోతున్నారు ఇక్కడ. సో నేనే చెప్పమంటారు ఈ ఆన్సర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ధర్మేందర్ యాదవ్. ఆప్షన్స్ చెప్తే ఇంకెందుకు చెప్పడం ఈ చిన్న చిన్న క్వశ్చన్స్. ఓకే, ఆప్షన్స్ ఏం లేవు. దీనికి ఆన్సర్ వచ్చేసి ధర్మేందర్ యాదవ్ చిన్న వయసులోనే ఎంపీగా అయింది. సో ఎనీవే ఇక్కడ మరి 3 క్వశ్చన్స్కి సమాధానం కరెక్ట్గా చెప్పి ఎంత గెలుచుకున్నావు? సో కన్ఫ్యూజన్లో అసలు ఎంత గెలుచుకున్నారో కూడా అర్థం కావట్లే. 100 రూపాయలు చేతిలో పడంగానే తమ్ముడు అమ్మ. ఓకే కదా, మరి డబ్బులు మరి మన దగ్గర ఎంత ఉన్నాయి చేంజ్? ఇంకా 20 ఉన్నాయంట. వెరీ గుడ్. ఇంకోసేపు అడిగితే అసలు లేవు అనేటట్టుండు. వెరీ గుడ్. 30 ఉన్నాయి మనకి. సో అది దృష్టిలో పెట్టుకొని నువ్వు ఎక్కడెక్కడే తిరుగు. వెరీ గుడ్. ఓకేనా, ఇక్కడెక్కడే తిరగాలి. ఓకే, ఇంకా అడగాలంట. ఇక అందరిని అడగకుండా నిన్ను ఒక్కరిని అడిగితే ఎట్లా, నేను అందరిని అడగద్దా? వెరీ గుడ్. సో మరి ఇక్కడ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా 6 క్వశ్చన్స్ ఉన్నాయి. మరి మొత్తానికి మన 10,000లో మరి ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఇక్కడైతే మరి చాలామంది 4-5 ఆన్సర్స్ చెప్పారు 4-5 క్వశ్చన్స్కి. సో మరి మొత్తానికి ఓవరాల్గా 6 క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పి ఆ అదృష్టవంతులు ఎవరో వెతికేద్దాం. సో ఇక్కడ చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు అండ్ యూత్లా అనిపిస్తుంది నాకైతే. సో యూత్ అయితే మరి మన ఫిల్మ్ క్వశ్చన్స్ అని అండ్ చాలా అవలేలుగా చెప్పేస్తారు. సో మరి రెడీగా ఉన్నారా? రెడీ. సో నీ పేరేంటి? జావేద్. సో జావేద్ నువ్వేం చేస్తుంటావు? నాకు బీటెక్ ఫైనల్ ఇయర్. సో మరి మొత్తానికి బీటెక్ ఫైనల్ ఇయర్ హ్యాపీ డేస్ మూవీ లాగా ఉంటుంది. మొత్తానికి ఎంజాయ్గా. సో ఎంజాయ్ చేస్తున్నావు కాలేజ్లో? చాలా. ఏ కాలేజ్ ఇది? జేఎన్టీకే కాకినాడ జేఎన్టీ. ఎనీవే క్యాంపస్లో చదువుతున్నాను అనమాట. క్యాంపస్లోనా లేకపోతే జేఎన్టీ కాకినాడ అంటే మరి మొత్తానికి ఇన్ఫ్లేటెడ్ సంథింగ్ ఏదో ఎఫిలియేటెడా? వెరీ గుడ్. సో నీ పేరు? నా పేరు బషీర్. వాట్ యూ డూ? ఐఎమ్ డూయింగ్ బీటెక్ ఇన్ IIT. నూజివీడా నీది? ఏని అమ్మ, నేను కూడా విజయవాడలో చదువుకున్నా ఇంటర్మీడియట్. అరే మరి ఏమనుకున్నావు అసలు విజయవాడ? మరి నూజివీడు అంటే చాలాసార్లు వచ్చాడు, ఫ్రెండ్స్ ఉన్నారు. సో నువ్వు? నజీర్. ఓకే, మరి వెనకాల మరి బ్యాక్గ్రౌండ్ ఏంటది? అంత సపోర్టింగ్ టీవా? మా సిస్టర్స్. టెక్ సపోర్టా? వెరీ గుడ్. ఎనీవే మరి రెడీగా ఉన్నారు. మా షో ఫార్మేట్ తెలుసా మీకు? సో తెలుసా అని అంటారులే కానీ కొద్దిగా మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మీకు బూస్టప్ రావాలి. ఎందుకంటే మన అసలు ఫార్మేట్ చూస్తే మీరు అక్కడికో వెళ్ళిపోతారు. సో మన 10,000 రూల్స్ వచ్చేసి, మన షో తెలుసు కదా 10,000 బ్రాండ్ న్యూ ప్రోగ్రామ్. సో మన రూల్స్ వచ్చేసి 6 క్వశ్చన్స్ ఉంటాయి. మీరు 6 క్వశ్చన్స్కి కరెక్ట్గా సమాధానం చెప్తే 10,000 విన్నర్ కావచ్చు. సో మరి ఒకసారి విన్ కాకపోయినా ముందే బూస్టప్ చేసుకుంటున్నాడు మన బషీర్. ఎనీవే బషీర్ మొత్తానికి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నువ్వు ఏదన్నా అడుగు నేను చెప్తా అన్నట్టున్నాడు. సో అదే కాన్ఫిడెన్స్ నాకు ఇందాక చూపెట్టాడు. సో మన ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి 20 రూపాయలు. 20 రూపాయలు అంటే 10 రూపాయలు ఇందాక ఇన్నా అన్నావా? వెరీ గుడ్. టెన్షన్లో ఓకే అని అన్నాడు, అందుకే నేను ఒకసారి అలా రాయేసా. నువ్వు దొరికావు బషీర్. ఎనీవే విజయవాడ కదా అన్నా కదా. వెరీ గుడ్. ఓహో, విజయవాడ అన్నా అని మీ ఇంక్రిమెంట్ చేసి అనుకున్నారు. ఇంక్రిమెంట్ చేస్తే నాకు అక్కడ స్టూడియోలో డిక్రిమెంట్ చేస్తారు. ఎనీవే మన అలాంటి ఇక్కడ ఇంక్రిమెంట్ అన్నప్పుడు అక్కడ అలాంటివి ఉంటాయి. ఎనీవే మన ఫస్ట్ క్వశ్చన్కి 10 రూపాయలు, సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్, థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్, ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్, ఫిఫ్త్ క్వశ్చన్కి 500 అండ్ 6 బట్ నాట్ లీస్ట్ 6 క్వశ్చన్కి 1000 రూపీస్. మొత్తానికి మన షోలో 10 నుండి 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం ఉంది. సో లాస్ట్ నుంచి ఫస్ట్ వెళ్దామా? వెరీ గుడ్. లాస్ట్ నుండి ఫస్ట్ అంటున్నాడు తమ్ముడు. మరి బషీర్ ఫామ్లోకి వచ్చాడు ఇప్పుడే. సో ఇందాక నుండి పక్కన ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. నేను క్వశ్చన్స్ అడిగితే అబ్బాయి ఏం అడిగినావా అన్న అని ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఎనివే బషీర్, నీకు కూడా అలాగే ఉంటాయి క్వశ్చన్స్ సింపుల్గా. ఓకేనా? నువ్వు కూడా మరి ఆ క్వశ్చన్స్ని ఒక రౌండ్ వేసి వస్తావు టెన్షన్లో.
టెన్షన్లో నీవు ఏం చేస్తున్నావు నీకే అర్థం కాదు. సో అంత సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. బషీర్ అండ్ జావేద్ రెడీ? రెడీ. గట్టిగా ఒకసారి. రెడీ. వెరీ గుడ్. మొత్తానికి నాకు బషీర్లోనే ఎనర్జీ అనిపిస్తుంది, నీలో అనిపించట్లేదు. రెడీ. నువ్వు నాకు తెలిసి జావేద్ మహేష్ బాబులా డైలాగులు చెప్తుంటే నువ్వేమో ప్రభాస్ లాగా కట్అవుట్ని చూసిన అమ్మాయిలు డూడ్ అంట. సో ఎనీవే మన ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఓకే వెరీ గుడ్. మన ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం అని మంచి ఫైర్ మీద ఉన్నారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇష్క్ మూవీ తెలుసు కదా, హీరో ఎవరు? నితిన్. వెరీ గుడ్. ఇది ఆన్సర్, ఇది క్వశ్చన్ కాదులే కానీ సింపుల్గా నితిన్ అంటే మళ్ళీ ఇచ్చేది, ఇది క్వశ్చన్ కాదు. దాని డైరెక్టర్ ఎవరు? విక్రమ్. బాగా నటించాడు బషీర్, ఎందుకంటే ఇది ఆల్రెడీ బషీర్కి తెలుసు. అయినా కూడా ఒకేసారి చెప్పకూడదు కెమెరా ముందు, ఇది ఆల్రెడీ చాలా ప్లేస్ చూసి ఉంటాడు. అందుకే కెమెరా ముందు ఇట్లా ఆలోచించినట్టు చెప్పాలన్న విషయం బాగా గమనించాడు. వెరీ గుడ్ బషీర్. సో కొద్దిగా ఇట్లు తిరుగు, నువ్వు సైడ్ ప్రొఫైల్ ఈ మాకు, ఎందుకంటే నువ్వు ఫ్రేమ్కి కరెక్ట్గా ఆనట్లేదంట. సో అందుకనే పక్క తెచ్చా. ఎనీవే ఫస్ట్ క్వశ్చన్కి కరెక్ట్గా సమాధానం చెప్పాడు, గట్టిగా క్లాప్స్. మన ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్తే మీకు ఆల్రెడీ తెలుసు 10 రూపీస్. సో ఇందాక బషీర్ జోక్ కూడా 20 రూపీస్ అని అన్నాడు, మనం విజయవాడ కదా అని 20 రూపీస్ ఇస్తే కుదరదు బషీర్. సో మన సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చాలా ఇన్నోసెంట్గా గడుపుతుంది, వెళ్ళిపోదాం అన్న, 20 రూపాయలు కూడా ఇచ్చేసే అన్న, సరదాగా మేము కూల్ డ్రింక్ తాగుదాం అని అంటున్నాడు. ఓకే మన సెకండ్ క్వశ్చన్ కూడా నీకు తగ్గట్టుగానే చాలా సింపుల్గా అడుగుతా. వివి వినాయక్ ఫస్ట్ మూవీ ఏంటి? కమాన్. వివి వినాయక్ మూవీ ఫస్ట్. దిల్. వివి వినాయక్ కొద్దిగా ఆల్రెడీ ఆడ మీకు ఒక ఆప్షన్ వచ్చింది. కమాన్ గట్టిగా. దిల్. నో. వెరీ గుడ్. వీళ్ళని చాలా సింపుల్గా చేసేయచ్చు, మళ్ళీ మిమ్మల్ని రెండో క్వశ్చన్ అడగచ్చు సింపుల్గా. సో మరి సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పారు కాదు, పక్క నుండి ఉషా అషా బుష్ అని పక్క నుండి ఆన్సర్లు వచ్చినాయి. సో ఎనీవే 20 రూపీస్. గట్టిగా చెప్పట్లు మరి. ఓరి బాబాయ్ నన్నే కన్ఫ్యూజ్ చేస్తున్నారు వీళ్ళు. నేను 20 రూపాయలు ఇస్తే 2-3 సార్లు లెక్క పెట్టి 30 అంటున్నారు. తమ్ముడు ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా ఇస్తే చెప్పండి. ఓకే ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి బాలరామాయణం డైరెక్టర్ ఎవరు? యూనో ఎన్టీఆర్ తీసాడు ఆ మూవీ, చిన్నప్పుడు ఎన్టీఆర్ మూవీ అది. బాలరామాయణం డైరెక్టర్ ఎవరు? కమాన్ ఎమ్మటేగా, మనం క్రికెట్ టీంలో ఫామ్ అయినట్టు ఫామ్ కావాలి మనం. కమాన్ ఏదో కొద్దిగా ఆలోచించండి. ఎస్ బషీర్ ఎప్పట్లాగానే మరి ఆలోచిస్తాడు, ఏది ఆలోచించినట్టు యాక్ట్ చేస్తే ఎవరికి ఆన్సర్ చెప్తాడో లేదో చూద్దాం. కమాన్ బషీర్. సో బాలరామాయణం డైరెక్టర్ ఎవరైనా చెప్పచ్చు. వెరీ గుడ్. ఇందాక ఆప్షన్ అడిగాను అతన్ని, సమాధానం చెప్పేవాడు కానీ ఇప్పటికి కూడా ఇవ్వకపోతే మనకు ఉంటుంది తమ్ముడు. ఇందా నుండి సీరియస్ అవుతుంది, ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చెప్తాను మధ్యలో. సో వాట్స్ యువర్ నేమ్? మస్తాన్. ఇప్పుడు నీకు ఇవ్వాల్సిందే అబ్బా, ఇవ్వకపోతే అసలు నువ్వు ఊరుకునేటట్లేవు, నేను ఊరుకునేటట్లేవు. మొత్తానికి మస్తాన్ ఇప్పుడు మన దగ్గర చేంజ్ లేవు కాబట్టి నువ్వు కెమెరాకి దగ్గరకు ఉంటే నీకు 100 రూపాయలు ఇస్తాను. నీకు 10 రూపాయలు వచ్చాయి, ఎందుకంటే ఫస్ట్ ఆప్షనల్ క్వశ్చన్ చెప్పినావు కాబట్టి. సో నువ్వు దగ్గరలో ఉండు. మన కెమెరామ్యాన్లకు పేరు చెప్పు ఒకసారి. మస్తాన్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే మన మస్తాన్ అలాంటి వాడు కాదు, షో దగ్గర ఇందా ఫస్ట్ నుండి ఉన్నాడు. సో బషీర్ మీరు థర్డ్ క్వశ్చన్కి సమాధానం చెప్పలేకపోయారు. ఆప్షన్ క్వశ్చన్ మన మస్తాన్ చెప్పేశాడు. అలా చెప్పేశారు. ఓ అమ్మో నువ్వు షాక్లో ఉన్నావు ఇందాక. సో ఆ షాక్లో నుండి బయటకు వస్తే మనం షోకి వచ్చేసాయి. బషీర్ వచ్చేసావు కదా షో. ఎనీవే హౌస్ అవర్ గేమ్ ఎలా ఉంది? హౌస్ అవర్ గేమ్ సూపర్. సో ఒకసారి చెప్పాలి నువ్వు. సూపర్ కేక కత్తి అని మన థియేటర్లో బయటకు వస్తాం కదా, అట్లా కాదు, కొద్దిగా కాన్ఫిడెంట్గా స్కూల్గా ఎలా ఉంది, మన కాన్సెప్ట్ ఏంది, క్వశ్చన్స్ ఇచ్చుకుంటా, మనం మనీ కూడా ఇస్తున్నాం. హౌ యూ ఫీల్? అండ్ వీ హ్యాడ్ అ ఫన్. మేము ఫన్ కూడా చేస్తున్నాం మధ్యలో. చాలా ఫన్ ఉంది. అంటే మామూలుగా వచ్చాము. ఓకే వెరీ గుడ్. అయిపోయింది అనుకున్నా హ్యాపీగా వెళ్తున్నాం. వెరీ గుడ్. ఎనీవే బషీర్ లాస్ట్కి మంచిగా ఫ్రేమ్ చేశాడు, స్క్రిప్ట్ రాసుకొని వచ్చాను బషీర్. వెరీ గుడ్. చాలా నాకన్నా బషీర్ బాగా చెప్పాడు అండ్ మెల్లగా వచ్చాం, ఏదో రాదనుకున్నాం, మనోడు చివరికి మొత్తానికి పిలిచి డబ్బులు ఇచ్చాడు. ఎనీవే బషీర్ హ్యాపీ, మొత్తానికి వీ హ్యాడ్ ఎంజాయ్. ఓకే మరి చూసారు కదా ఇవాళ మరి కంటెస్టెంట్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ మనం ఎంజాయ్ చేసాం, వాళ్ళు కూడా మనతో పాటు బాగా పార్టిసిపేట్ చేశారు. అండ్ చాలామంది 4-5 క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పారు అండ్ ఓవరాల్గా మొత్తానికి 6 క్వశ్చన్స్ చెప్పలేకపోయారు. ఎట్లా చెప్పలేకపోయినా మొత్తానికి మన 5th క్వశ్చన్కి 500 ఉంది కాబట్టి చాలా ప్రైజ్ మనీ గెలుచుకున్నారు మన 10 to 1000లో. సో మరి నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నాం మరి ఆ అదృష్టవంతులు ఎవరో తెలుసుకుందాం మన 10 to 1000లో. సో అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్.